కె నరసింహరావు, అహ్మద్గూడ 2 BHK కాలనీ, ఫేజ్ 19 బ్లాక్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఈ మీడియా ద్వారా మా యొక్క డబుల్ బెడ్రూమ్ లబ్ధారుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకోవాలనేది మా ఇంటెన్షన్ అండి. ఎందుకంటే మాకు పట్టాలు ఇచ్చి సరిగ్గా సెప్టెంబర్ 23కి 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాల్లో మాకు ఇల్లు వచ్చినాయనే సంతోషం కంటే కూడా మా మీద వీళ్ళు ప్రభుత్వ అధికారులు పెడుతున్నటువంటి ప్రజలు ఎక్కువ ఉంది. అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఇచ్చిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవుతున్నాయో ఇన్కంప్లీట్ ఇచ్చారండి. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి హడావిడిగా ఆర్భాటాలతో హడావిడి చేసి పెద్ద ప్రోగ్రాంలు పెట్టి డబుల్ బెడ్రూమ్లు 1000 మందికి ఇచ్చాము, 60,000 మందికి ఇచ్చామని చెప్పి చెప్పుకొని ఇచ్చారు తప్ప, ప్రకటించి ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ కాలేదు. వైరింగ్ కంప్లీట్ కాలేదు, కరెంటు కంప్లీట్ రాలేదు, దాని తర్వాత మీటర్ ఫిట్టింగ్ కాలేదు, మంచినీటి వ్యవస్థ లేకుండా మాకు మంచినీళ్ళు లేవు అక్కడ మేము వచ్చి ఉండాలంటే. ఇంకా మా ప్రత్యేకంగా హనుమగూడ గురించి చెప్పాలంటే భూగర్భ జలాలు మరో 10-15 సంవత్సరాల వరకు కూడా కాలుష్యం పోయినటువంటి ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు ఉన్నాయి. మరి అలాంటి జలాలు వాడితే కేవలం ఒక 4 నుంచి 5 రోజులు గ్రౌండ్ వాటర్ వాడితే స్కిన్ ఎలర్జీలు జస్ట్ 3 to 4 days స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోతుంది. అది అక్కడి నుంచి క్యాన్సర్ కూడా దారి తీస్తుంది. దీన్ని అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తీసుకుపోయినాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర తీసుకుపోయినాం. దాని తర్వాత అనేకమైన సార్లు మేము అధికారుల ఆఫీసుల మెట్లు ఎక్కి దిగితే కానీ మాకు మంచినీటి వసతి రాలేదు. దాని తర్వాత మీటర్లు ఫిట్ చేయడానికి కూడా ఎన్నో పాటుపడ్డాం. దాని తర్వాత వైరింగ్ కూడా కంప్లీట్ లేకుండా, ఆ వైరింగ్ కూడా ఇంకా వీళ్ళు ఇస్తారో లేదు అనే బాధతో మేమే లబ్ధాలు అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని డబ్బులు వేసుకొని ఈ యొక్క వైరింగ్ మేమే చేసుకోవడం జరిగింది, హౌస్ వైరింగ్. దాని తర్వాత మంచినీరు కూడా పైప్ లైన్ డ్యామేజ్ అయినవి కూడా మేము వెళ్ళేసరికి అవి డ్యామేజ్ అయినాయి. మొత్తం కనెక్షన్ లేదు, మెయిన్ కనెక్షన్ లేదు కాలనీలోకి. లోపల ఏదైతే పైపులు నామమాత్రం వేసారో అవన్నీ కూడా నాశనమైన పైపులు, ప్లాస్టిక్ పైపులు వేసారు. 200 mm పైపులు ప్లాస్టిక్ పైపులు వేస్తే ఆ ప్రెజర్ కాగుతాయని అవి వలిపోయిన పరిస్థితి, అవి కూడా మేమే చేసుకున్నాం. దాని తర్వాత ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ అని అన్ని వర్కులు కంప్లీట్ అయినాయని చెప్పేసి ఒక మార్చి 15 తారీఖు ఒక ఆర్డర్ ఇచ్చారండి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఇదేంటంటే స్థానిక మున్సిపాలిటీకి, అంటే మా దమ్మగూడ మున్సిపాలిటీ వస్తుంది, స్థానిక మున్సిపాలిటీకి ఈ యొక్క శానిటైజేషన్, వాటర్ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఈ క్లీనింగ్ అని చెప్పి అన్ని వాళ్ళే చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క దమ్మగూడ మున్సిపాలిటీకి మా కాలనీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఒక ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచినీటి ఫెసిలిటీ కోసం అడిగితే కూడా మా హ్యాండ్ ఓవర్లో లేదండి, ఇంకా మాకు పూర్తిగా ఆర్డర్స్ రాలేవని వాళ్ళు తప్పించుకుంటున్నారు. వాటర్ డిపార్ట్మెంట్ ఇటు హౌసింగ్ వాళ్ళకి వెళ్తే మేము ఇచ్చేసామని మా సంబంధం లేదని వీళ్ళు తప్పించుకుంటున్నాం. మేము లోకల్ అధికారులు నాయకుల్లో మాట్లాడతామన్నా కూడా వాళ్ళు రీసెంట్ January 26కి స్థానిక సంస్థల కాల పరిమితి అయిపోయింది. వాళ్ళు కౌన్సిలర్ కూడా లేని పరిస్థితి. అధికారులు మాత్రం మేము ఎంత అంటే బాగా చురుకున్న చూపు అయితే అయిపోయిందండి. ఎందుకంటే తిరుగుతున్నాం, 2 సంవత్సరాలు తిరుగుతున్నాం, మేము మా వాళ్ళకి చురుకుని అయిపోయినాం. వీళ్ళు ఇట్లా తిరుగుతారు, వస్తారు పోతారు, వీళ్ళకి ఏం పట్టించుకునే పరిస్థితి అయిపోయింది. మంచినీటికి ఒక నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు బిల్లు వస్తుంది, మీరు కట్టాలని చెప్పేసి ఇచ్చేస్తే పేద ప్రజలు ఎట్లా అంటే అక్కడ వాటర్ బిల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే, అక్కడ గవర్నమెంట్ వాటర్ వాడలేని పరిస్థితి ఉంటే ఎట్లా పడతారు? కనీస సౌకర్యం మంచినీటి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈ మీడియా ముఖంగా. ఇది విధంగా ఉంటే మంచినీటి మేము ఇంత తిరిగి పైప్ లైన్ వేయించుకున్న తర్వాత వాటర్ సప్లైకి వాటర్ లైన్ మ్యాన్ అనేది ఉంటారు ప్రతి ఏరియాలో. ఆ లైన్ మ్యాన్కి జీతం కూడా మమ్మల్ని ఏమని చెప్పేసి ఫోర్స్ చేసిన, తప్పక గట్టి లేక ఆ వాళ్ళు లైన్ మ్యాన్ కూడా నిన్నమన్నటి వరకు కూడా జీతం ఇచ్చుకున్నాం. తలాయింపు వేసుకొని చందా రూపంలో వేసుకొని లైన్ మ్యాన్కి జీతం ఇచ్చుకున్న పరిస్థితి. దాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాకు 5 నెలల ఒక ఆర్డర్, దీని మీద ఆర్డర్ రూపంలో రాసి స్థానిక మున్సిపాలిటీకి ఇస్తే 5వ నెల నుంచి మాకు 10వ నెల వరకు 5 నెలలు పట్టిందండి. స్థానిక కలెక్టర్ చెప్తా కూడా లైన్ మ్యాన్ ఫ్రీ చేయడానికి గవర్నమెంట్ జీతం తీసుకుని లైన్ మ్యాన్ వాటర్ వాల్ ఓపెన్ చేయడానికి మాకు 5 నెలలు టైం పట్టింది. ఇంత చిన్న చూపు ఎందుకు మా డబుల్ బెడ్రూమ్ మీద అని చెప్పేసి నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను. సో ఇది ఇక్కడ పోతే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నా పోతే దీని తర్వాత మా బ్లాక్లో ఎట్లంటే అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్, ఈ మెయింటెనెన్స్ అట్లాంటి అపార్ట్మెంట్లో ఉండే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే 9 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయి, 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ లో 108 ఇళ్ళు ఉన్నాయి, 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఆ 2 లిఫ్ట్లలో దాని మెయింటెనెన్స్ ఉంటుంది, మీకు తెలిసిందే. దాని తర్వాత కామన్ లైటింగ్ అని, వాచ్మెన్ శాలరీ అని, వాటర్ కూడా డైరెక్ట్ ఇళ్లలోకి వచ్చే పరిస్థితి లేదు. కింద సంపలోకి వస్తే మేము మోటార్తోనే లిఫ్టింగ్ చేసుకొని
టెరస్ పైన ట్యాంకులో ఎక్కించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఎన్నింటికి సప్లై చేసుకునే పరిస్థితి. దానికి సంబంధించిన కరెంట్ బిల్ కానీ మోటార్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మా కింద పడుతుంది. ఇది పడుతుంది ఇంతవరకు చాలా ఖచ్చితంగా మాకు కావాల్సిందే కాబట్టి తలాకు ఒక బ్లాక్ ఇంత అని చెప్పేసి మెయింటెనెన్స్ రూపంలో వేసుకొని మేమే ఒక మాట మీద వచ్చేసి చేసుకుంటాం. దాన్ని వదిలేసి జిహెచ్ఎంసీ ఆర్డర్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆర్డబ్ల్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మా మీద తలకు మించిన భారం వేసి ప్రభుత్వం ఇట్లాంటి పేద ప్రజల విషయంలో వచ్చినప్పుడు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రీ బిల్ రైట్స్ ఇస్తున్నారు, మాకు పేద ప్రజలు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి. మరి అలాంటి సందర్భంలో ఆర్డబ్ల్యూ అని చెప్పేసి ఒక బ్లాక్ నుంచి దాదాపు 50,000 రూపాయలు తీసుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి నామినేషన్ ఫీజు అని మెంబర్షిప్ ఫీజు అని అన్ని తీసుకొని ఒక్కొక్క బ్లాక్ ఎలక్షన్ ఉంటుంది. ఇదైతే మీరు బాబు అనుకునే లోపల కాలనీకి ఆర్డబ్ల్యూ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి మా మీద కంపల్సరీ చేస్తున్నారు. దీంట్లో చూసుకుంటే ఏమిందంటే వీళ్ళ రూల్స్ మేము అడిగినప్పుడు ఇచ్చారు. ఈ రూల్స్ ఏంటంటే స్ట్రీట్ లైట్ల కరెంట్ బిల్లు పెద్ద ప్రజలనే మేము కట్టాలంట, మంచినీళ్ళ బిల్లు కట్టాలంట, రోడ్లు మేమే స్వీపింగ్ చేసుకోవాలంట, పార్కులు కూడా మేమే మెయింటైన్ చేసుకోవాలంట. దీని తర్వాత ఎస్టీపీ సేవర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి దగ్గర ఉన్నాయి. డ్రైనేజ్ నీళ్ళు బాగా వెళ్ళకుండా దాన్ని ఫిల్టర్ చేసిన ఒక ప్రాసెస్ అది. అసలు దాని టెక్నిక్ ఏంటంటే ఇంజనీరింగ్ దానికి ఒక ఆపరేషన్ సిస్టమ్ మీద కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మరి కూడా దాన్ని తీసుకొచ్చి దానికి వాళ్ళే చెప్తుంది ఏంటంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. ఈ ప్రజల మీద ఇంత భారం వేయాల్సిన అవసరం ఏంటండి? హైదరాబాద్ మొత్తము తెలంగాణ మొత్తము డ్రైనేజ్ నీళ్ళు నాలాగానే పోతున్నాయి. మంచి మంచి అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ అపార్ట్మెంట్స్, కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్లు కూడా ఎస్టీపీలు లేవు ఈరోజు. వాళ్ళకి లేని ఎస్టీపీ పేద ప్రజలు మేము మా ఇళ్ళకి ఎందుకు ఇచ్చేయాలి? సరే ఒకళ్ళు పెట్టేది అనుకుంది అంటే గవర్నమెంట్ చూసుకోవాలి, పేద ప్రజలు మేము ఎందుకు చూసుకోవాలని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తలకు మించిన భారాలు కదా ఇవన్నీ. స్ట్రీట్ లైట్ల కరెంట్ బిల్లు పేద ప్రజలు కట్టడం ఏంటంటే ఎక్కడైనా చూసినా మా వింతది. ఈ వింతలన్నీ మా డబల్ బెడ్రూమ్ వల్ల జరుగుతున్నాయి. అన్ని కాలనీకి ఇవి ఇచ్చేసి ఇప్పుడు ఆర్డబ్ల్యూ చేసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఆందోళన గురి చేస్తున్నాయి, కొంత అక్కడ ఉండలేని పరిస్థితి. మాకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే డంప్ యార్డ్, జవహర్ నగర్ డంప్ యార్డ్కి కేవలం 1/2 కిలోమీటర్ 500 మీటర్ దూరంలో మాకు 250 మీటర్లు నుంచి 300 మీటర్లు ఉంటుంది. మాకు అంత దూరం గంటలో నిలబడితే డంప్ యార్డ్ కనబడుతూనే ఉంటుంది, అంత దగ్గరగా ఉన్నది. ఆ వాసన మేము తట్టుకోలేకపోతున్నాం. అంటే అవన్నీ తట్టుకొని ఎట్లా ఉండాలి? కనీసం మంచినీళ్ళ గవర్నమెంట్ ఇస్తా అంటే అది కూడా లేని పరిస్థితిలో ఈరోజు దిక్కుమొక్క లేకుండా. అయితే ముఖ్యం ఏమంటే ఇప్పుడు మేము నోచుకొని ఏంటంటే అహ్మద్ కూడా వాసులం అయిపోయి మా బాధ. అదే ఈ జుబ్లీహిల్స్ ఎన్నికల్లో కొల్లూరు వాసులం అయితే ఆ వరాల జల్ అనేది మాకు కురుస్తుండే. మొన్ననే ఏం చేశారంటే అక్కడ జుబ్లీహిల్స్ లో ఒక 5,000 ఓటర్స్ మరి కొల్లూరులో ఉన్నారని అక్కడ వరాల జల్లు గుర్తించారు. అక్కడ అంబులెన్స్లు పెట్టారు, అక్కడ రేషన్ షాప్ ఇచ్చారు, అక్కడ హెల్త్ సెంటర్ ఇచ్చారు, అనేకమైన అంశాలు చెప్పారు. పోలీస్ అవుట్ స్పోర్ట్ కూడా పెట్టారు. కాబట్టి మరి మా మల్లారెడ్డి గారు కూడా ఏమన్నా రిజైన్ చేస్తే ఆ వరాలు మాకు వస్తాయని మేము అనుకుంటున్నాము. అన్నగారు అయితే మంచి గుర్తు చేసి మేము మర్చిపోయింది గుర్తొచ్చింది. ఇప్పుడు మాకు ఏంటంటే అన్న ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే గత 3 నెలల క్రితము మను చౌదరి గారు మన మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు వచ్చి మాకు దాదాపు మేము ఒక 28 పెట్టాము. 28 పెడితే 18 హామీలు అనేది మాకు ఇచ్చారు. ఆ 18 హామీలలో ఏది కూడా ఒకటి నెరవేర్చలేరు. నెరవేర్చకుండా 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పుకుంటా మాలోనే మాకు కొంతమందికి వర్గపోరు పెట్టి అక్కడ ఏంటంటే ఆల్రెడీ 41 బ్లాకులు ఉంటాయి. రోడ్డు వైపు 17 బ్లాకులు, రోడ్డు యువతల 24 బ్లాకులు ఉంటాయి. ఆ 41 బ్లాకులలో ఏం చేశారంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అని అక్కడనే తెలంగాణ ఆంధ్రాని విడగొట్టినట్టు విడగొట్టారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే మేము ముఖ్యంగా ఏంటంటే మేము అడుగుతున్నది మౌలిక వసతులే. ఉన్నది ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ ఏఎంసీ ఈ యొక్క 1 మంత్ అయిందంటే ఆ లిఫ్ట్ ఏఎంసీ అయిపోతుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థకి ఇచ్చింది. ప్రైవేట్ సంస్థకి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ మానిటరింగ్ చేయాలి కదా. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏదో యాన్యువల్ మెయింటెనెన్స్ ఇచ్చేసాము మరి మీరు చూసుకోండి అన్నట్టు చెప్తే వాళ్ళు ఏఎంసీ ఉన్న వాళ్ళు మా దగ్గర ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినట్టు ఆ పిల్లలు వచ్చి ఖాళీ లిఫ్ట్లు ట్రైనింగ్ చేసినట్టు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఏ ఒక్క పరికరం కూడా ఖరాబ్ అయితే వచ్చి మార్చింది లేదు.
కాబట్టి ఇప్పుడు ఆ ఏఎంసీ 1 month అయిపోతుంది. మా పేద ప్రజలందరినీ నడ్డి ఇరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ లిఫ్టులు ఇప్పటి వరకు ఇక్కడ పేద ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకు తెలియదు. ఈ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న లిఫ్ట్స్ ఇప్పుడు దాదాపు మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది కూడా అనుభవం అనేది మన పేద ప్రజల దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు ఈ మనోచౌదరి గారు కూడా మాకు ఇచ్చిన హామీలో చూస్తే వారు వచ్చిపోయారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి మరి ఎస్టీపీది కూడా మాకు జస్ట్ ఇది ఎస్టీపీ ఇట్లా నడుస్తుందా అనే తెలిసింది, కానీ 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక నెల రోజు కంటిన్యూ నడవలేదు. అంటే మేమేమనుకుంటున్నామంటే గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఈ కాంట్రాక్టర్లను బతికిస్తున్నారు, ప్రజాధనము వృధా చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మాకు ఎలాంటిది అయితే లాభం జరిగినట్టయితే కనబడతలేదు. అదేవిధంగా ఇప్పుడు జనరేటర్స్ కూడా దాదాపు మేము ఆందోళన చేస్తే ఒక 41 బ్లాక్లకు 5 అనేది అక్కడ రిలీజ్ చేశారు. 5 రిలీజ్ చేసినా కానీ అది ఏంది, మన వినాయక చవితికి ఒక వినాయక మండపంలో దేవుణ్ణి పెట్టుకొని మొక్కుకుంటాం ఎట్లనో ఆ జనరేటర్స్ కూడా అట్లనే ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి జనరేటర్ పనిచేస్తలే. ఎందుకంటే ఇది పేద ప్రజలది కాబట్టి వాళ్ళు ఏది కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ఇది మేము మీడియా మిత్రుల దృష్టికి తీసుకొచ్చినాము. కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఫోకస్ చేసి మరి అందరికి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.